అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీనివాస్ నగర్లో మా భర్తతో కలిసి ఉండేదాన్ని నేను. అయితే మా భర్తకు నాకు గొడవ జరగడం వల్ల విడాకులు తీసుకొని నేను కాదర్వాదకు వచ్చి ఉన్నాను ఇక్కడ రెండుకు. అయితే నా మటుకు నేను ఉంటుండే వాలంటీర్ ఉండి నువ్వు ఒంటరి మహిళ కదా, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి చాలా సతాయించినాడు. ఆ విషయాలు మా వాళ్ళకి ఏం చెప్పలేదు నేను. ఎందుకు గొడవలు జరుగుతాయని చెప్పి చెప్పడం లేదు. అయితే ఒకరోజు ఎందుకు నా చెప్పిన మాట వినడం లేదని చెప్పేసి మొహాన్ని గట్టిగా కొట్టినాడు. కొట్టడంలో ఇక్కడ ముక్కులో అది బోన్ అనేది డెడ్ అయింది నాకు. దానివల్ల ఇంకా నేను సంవత్సరం పాటు హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నా. ఈఎన్టీ హాస్పిటల్, ఉస్మానియా, సరోజిని హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను సంవత్సరం పాటు. ఇక్కడ బోన్ చెడిపోయి 300 పురుగులు కూడా వచ్చినాయి. అంతా పురుగులు రావడం వల్ల ఎఫెక్ట్ కొట్టి మొత్తం బోన్ మొత్తం తీసి ఆపరేషన్ చేసినారు. అక్కడ దాదాపు 1 సంవత్సరం వరకు మా వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడికి వచ్చినాక ఇట్లా నీ వల్ల నాకు జరిగింది కదా అని చెప్పేసి నేను అడిగిన గోపికిషోర్ని. నా వల్ల జరిగింది కాబట్టి నేను నీతో ఉంటాను, చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, మా వాళ్ళకి తెలియకోకుండా ఉన్నాం కలిసి అని చెప్పి నాతో 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు. నా డబ్బులు కూడా 3 లక్షల డబ్బులు కూడా వాడుకున్నాడు, హాస్పిటల్ డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వమని అడిగితే నీ చేతనం చేసుకోపని చెప్పేసి ఎట్లంటే అట్లా మాట్లాడి కొట్టడానికి పైకి వచ్చినాడు. ఇదే విషయం నేను చెప్పడానికి పొద్దుటూరు రూరల్ స్టేషన్ కాడికి పోయాను, ఎస్ఐసార్ కాడికి. అసలు ఈ 4 ఏళ్ల కింద జరిగింది కదా, మాకేం ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసు అయితే తీసుకోవడం కుదరదు అని చెప్పి చెప్పినారు వాళ్ళు. ఎస్ఐ సారు, శివప్రసాద్ సారు. ఎస్ఐ సార్ చెప్పడంలో సార్ ఎట్లా సార్ ఇట్లా నేను సర్జరీ చేయించుకోవాలి, నా డబ్బులు కూడా అతని దగ్గరే ఉన్నాయి సార్ అని చెప్పి చెప్పినా సార్ నేను. అయితే సరేలే నేను ఒక సార్ దగ్గర లాయర్ సార్ కాడికి పంపిస్తాను, కంప్లీట్ రాయించుకురాపో, కేసు పెడదాంలే అని చెప్పి చెప్తే నేను వెళ్ళిన లాయర్ సార్ కాడికి. సార్ పేరు చంద్ర, లాయర్ సార్ అతని పేరు. అయితే అక్కడ 420 కింద కేసు కట్టినారు. కానీ నాకు చదువు రాదు కాబట్టి ఆ కేసు ఎంతవరకు దాకా ఏ సెక్షన్లో పడుతుందో నాకు తెలియదు సార్ అదంతా. అయితే అదే కంప్లైంట్ తీసుకొని శివప్రసాద్ సార్ కాడికి వెళ్ళిన, ఎస్ఐ సార్ కాడికి. ఆ కేసు కట్టినాలేమో, నువ్వు పో, ఇంకేం రావద్దు పో అని చెప్పి చెప్పినారు. అట్లా దాదాపు 2 వారాలు తిరిగినాయి. నేను వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎందుకు వాళ్ళని అట్లా వదిలేసినారు, నాకు ఇంత జరిగింది కదని చెప్పి ఎస్ఐ సార్ని అడిగిన. ఎస్ఐ సార్ సరే మా తీసుకొచ్చి లోపల వేస్తామని చెప్పినారు. అయితే తీసుకొచ్చినారు, ఒక అర్ధగంట సేపు కూడా కూర్చోబెట్టలేదు ఆ అబ్బాయిని, గోపికిషోర్ని, మళ్ళీ వదిలేసినారు. అయితే ఈ గురువే అని పెద్ద మనిషి ఉన్నాడు కాదరాబాద్లో, గోపికిషోర్కి మేనమామ అవుతాడు. అతను అసభ్యంగా మాట్లాడినాడు నన్ను. నా దగ్గర కూడా వస్తావా, మా వాళ్ళ దగ్గరికి పోయినావు కదా, నా దగ్గర కూడా వస్తావా అని చెప్పి అసభ్యంగా మాట్లాడినాడు. ఇదే విషయం వచ్చి రూరల్ ఎస్ఐ సార్కి చెప్పిన, శివప్రసాద్ సార్కి. అయితే ఆ సార్ ఉండి ఇవన్నీ మామూలేమ్మా, అవన్నీ వదిలేసేలే, అసలు కేసే నడవండి అని చెప్పి చెప్పినారు. నేను ప్రాధేయపడిన సార్ని, ఎస్ఐ సార్ని, కనీసం నా డబ్బులను ఇప్పియండి సార్, నాకడ న్యాయం చేయకపోండి, డబ్బులను ఇప్పివ్వండి సార్, నాకు సీరియస్గా ఉంది, నేను ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి చెప్పిన. అయితే నువ్వు పెట్టిన 420 కేసు వెనక్కి తీసుకో, డబ్బులు ఇప్పిస్తామని చెప్పి సిఐ సార్, ఎస్ఐ సార్ ఇద్దరు చెప్పారు. ఇదే విషయం నేను డిఎస్పీ సార్ కాడికి పోతే ఆ సార్ సిఐ సార్కి ఫోన్ చేసి అమ్మాయి డబ్బులు ఇప్పియండి, అమ్మాయికి వెళ్తూ బాగాలే కదా, అది కేసు పెట్టినట్టు కూడా నాకు తెలియదని డిఎస్పీ సారు సిఐ సార్ని అడగడం జరిగింది. అయితే కేసు వెనక్కి తీసుకో, నీ డబ్బులు నీకు ఇప్పిస్తామని చెప్పి సిఐ సార్, ఎస్ఐ సార్ ఇద్దరు చెప్పినారు నాకు. 2-3 రోజుల్లో సెట్ చేస్తాము అమ్మాయి, డబ్బులు ఇప్పిస్తాము, ఫోన్ చేస్తామని చెప్పి చెప్పినారు. ఇప్పటికీ దాదాపు 20 రోజులు జరిగిపోయింది. అయితే వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వలేదు. సిఐ సార్, ఎస్ఐ సారు ఇస్తామని చెప్పి ఇట్లా తిప్పుకున్నారు సార్ నెల రోజులు నన్ను స్టేషన్ కాడికి. అయితే ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేక 10 రోజులు జ్వరం వచ్చి నేను ఇట్లా గోపికిషోర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు హెల్త్ బాగాలేదు, నాకు జ్వరం వస్తుంది, నా పరిస్థితి బాగాలేదు, ఆ డబ్బులు ఇవ్వండి, హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి చెప్పినా సార్ నేనైతే. అయితే ఎక్కడి నుంచి తెచ్చిచ్చినావు డబ్బులు నాకు, నువ్వు ఎవరు పిలుచుకొచ్చుకోపో అని చెప్పి కొద్దిగా ర్యాష్గా మాట్లాడినాడు సార్. వాళ్ళు కొట్టడానికి కూడా పైకి వచ్చినాడు గోపికిషోర్. అయితే వాళ్ళ నాన్న ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మాకు డబ్బులు ఇచ్చినట్టు అని అంటే నేను ఫోన్పే ఉందని చెప్పినాను. ఫోన్పే ఉందని చెప్తే ఇట్లాంటివి మేము కూడా ఉందా తీసుకొస్తాము, అవి కాదు బాండ్ బిల్లులు అవి ఉంటే తీసుకురాపని చెప్పి బెదిరియడం జరిగింది సార్ నాకు. ఇప్పటికైతే నా కండిషన్ సీరియస్గా ఉంది. దయచేసి నాకు ఎస్పీ సార్ న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.